ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం భగవద్గీత శ్రోతలందరికీ కూడా ఆహ్వానం. మనం ఇప్పుడు రెండవ అధ్యాయంలో 67వ శ్లోకము జస్ట్ చదివామంతే. 66వ శ్లోకం వరకు భాష్యమంతా చెప్పుకున్నాము. 67వ శ్లోకం కూడా చదివి కొంచెం స్థూలమైనటువంటి అర్థం చెప్పాను. ఇక్కడ ఒకసారి మనం రీక్యాప్చులేట్ చేసుకుంటే మనకు ఇదేంటి కాంటెక్స్ట్ ఏమిటి అని చూస్తే, శ్రీకృష్ణుడిని అర్జునుడు అడిగాడు, ఈ స్థితప్రజ్ఞుడు అని మీరు అన్నారు కదా, తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత అన్నావు కదా. ఆ ఎవరు ఆ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు, ఆయన ఎలా ఉంటాడు అని. ఇప్పుడు శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యత నిశ్చల, అనేకమైనటువంటి శృతులు వినడం వల్ల నీ మనసు అంతా కన్ఫ్యూజన్ లో ఉందయ్యా. అది ఎప్పుడైతే నిశ్చలంగా తయారవుతుందో అప్పుడు నీకు ఆ సమాధి అనేటువంటిది ప్రాప్తిస్తుంది అని చెప్పి అన్నాడు. ఏది 53వ అధ్యాయంలో 53వ శ్లోకంలో. తర్వాత అర్జునుడి ప్రశ్న ఏంటి, ఆ సమాధి అనేటువంటి వాడు ఎలా వచ్చినటువంటి వాడు ఎలా ఉంటాడు, ఆ సమాధిలో ప్రజ్ఞ, అతని ప్రజ్ఞ ఎక్కడైతే నిలకడగా ఉంటుందో, స్థిత ప్రజ్ఞుడు అంటే ఏంటి, ఆత్మతత్వం అందే ఒకని ప్రజ్ఞ నిలకడగా ఉంటుంది. అలాంటి వాడు ఎలా ఉంటాడు, అతన్ని ఎలా ఎలా హౌ టు డిఫైన్ హిమ్, వాట్ ఆర్ హిస్ క్యారెక్టరిస్టిక్స్, ఆయన లక్షణాలు ఏమిటి, ఆయన ఎలా వ్యవహరిస్తాడు, లోకంలో ఎలా వ్యవహరిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా ఆయన మిగతా వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలన్నీ వేశాడు. అప్పుడు కృష్ణుడు ఏం చేశాడు, కృష్ణుడు ఏం చెప్తున్నాడు, స్థితప్రజ్ఞుడి లక్షణాలే కాకుండా ఆ స్థితప్రజ్ఞుడు కావడానికి సాధకుడు చేయాల్సినటువంటి సాధనాల గురించి కూడా చెప్పాడు. సాధనాలు కూడా అక్కడ శంకరాచార్యులు ఒక మంచి వాక్యం రాశారు. ఆ, కృతార్థస్య లక్షణాని అని తాన్యేవ సాధనాని అని. అంటే వేదాంత శాస్త్రంలో ఎక్కడే గాని సర్వత్రహి అన్నాడు. అంటే ప్రతి చోట కూడా కృతార్థుని యొక్క లక్షణాలు ఏమిటో అదే సాధకునికి సాధనాలు కూడా. అంటే కృతార్థుడు గురువు గారు ఇలా ఉన్నారు, ఆ గురువు గారిని చూసి మనం నేర్చుకొని ఆ గురువు గారి సాధనాలు, గురువు గారు ఏ విధంగా రాగద్వేష వియుక్తంగా, రాగద్వేషాలు లేకుండా ఇలాగ ఆయన పని చేస్తున్నాడు, ఇలాంటివి చూసి అలాంటివన్నీ చెప్తున్నాడు. రాగద్వేష వియుక్త ఇస్తూ విషయాన్ని ఇంద్రియైశ్చరం. మరి స్థితప్రజ్ఞుడు అంటే ఆయన మరి ఇంకా మిగతా ఆ, మరి మిగతా అన్నం నీళ్లు తినడా, ఇంద్రియ విషయాలు జోలికే పోడా అంటే అలా కాదండి. శరీర యాత్రను నిర్వర్తించడానికి తన ఆ, ఏదో ఉంటుంది, ఆయన ఏమిటి ఒక ఉపాధి అనేది ఉంటుంది కదా. ఉపాధి అంటే ఉద్యోగం కాదు. ఉపాధి అంటే గృహస్థు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థుడు కావచ్చు, సన్యాసి కావచ్చు. అది మన మన వేదాంత శాస్త్రంలో ఉపాధి అంటే. అంతేగాని అనేది ఇంజనీరు డాక్టర్ని కాదు. ఆ ఓకే, లౌకికంగా కూడా అది కూడా చెప్పుకోవచ్చు. గృహస్థుడు ఉన్నప్పుడు ఏదో ఒక ఉద్యోగం చేస్తుంటాడు కదా. సో ఇది ఎంత అవసరమో అంతవరకునే ఆయన విషయాలను సేవిస్తుంటాడు. ముముక్షువైనటువంటి వాడు ఆ స్టేజ్ నుంచి కూడా దాటిపోయింటాడు. ఇప్పుడు ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఉదాహరణకి ఆ ఆయన ఎవరు, నిసర్గదత్త మహారాజ్ చూస్తే ఆయన రోజు వ్యాపారం చేసుకునేవాడు. చిన్న వ్యాపారం, కిల్లి కొట్టు పెట్టుకొని వ్యాపారం చేసుకునేటువంటి వాడు. ఆయన గొప్ప జ్ఞాని అని ప్రపంచం అంతా రికగ్నైజ్ చేసింది ఆ నిసర్గదత్త మహారాజుని. సో ఆ విధంగా ఆయన రోజు తన పని తాను చేసుకుంటుండేవాడు, తన వ్యాపారం చేసుకుంటుండేవాడు. సో ఆ విధంగా, సో అది విషయాలను ఎంతవరకు సేవించాలి, రాగద్వేష వియుక్తై, రాగద్వేషములు లేనటువంటి, రాగద్వేషముల నుండి ఆ, వాటికి అతీతమైనటువంటి ఇంద్రియములతో తనకు ఎంతవరకు అవసరమో, ఎంత శరీర యాత్రకు అవసరమో అట్లా ఆ విధంగా విషయాలను సేవిస్తుంటాడు అని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పుకుంటూ వచ్చి ఈ శ్లోకంలో 67వ శ్లోకంలో ఏం చూసాం మనము, ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నవమివాంభసి. ఇది చదివాం, ఇంకా మళ్ళీ చదవడం అనవసరము. ఇంద్రియాణం హి చరతాం అంటే ఇంద్రియాలు నడుస్తూ ఉండగా, నడుస్తూ ఉండగా అంటే నడవడం కాదు, ఇంద్రియాలు విషయాలందు ప్రవర్తిస్తుండగా అని. ఇంద్రియాలు ఇప్పుడు ఈయన ఏదో సాధన దశలో ఉన్నాడండి, సాధకుడుగా ఉన్నాడు. సాధకుడు ఉన్నప్పుడు ఇంద్రియాలు ఆయన ఒక దిక్కున లాగుతున్నాయి. ఆ లాగుతున్నప్పుడు మనసు కూడా లాగబడింది అనుకోండి. మనసు అనువిధీయతే అంటే లాగబడుతుంది. అలా అంటే లాగబడినప్పుడు అది ఎలా ఉంటుంది, తదస్య హరతి ప్రజ్ఞాం, ఆ మనస్సు అతని యొక్క ప్రజ్ఞ ఏదైతే ఉన్నదో, ప్రజ్ఞ అంటే ఏమిటి, ఆత్మ వివేకం. ఆ ప్రజ్ఞను
లాక్కెళ్తుంది. తాను కూడా హరతి. హరతి అంటే ఇట్ స్టీల్స్ అవే ఆర్ హైజాక్స్ అనుకోండి. ఏ విధంగా హైజాక్ చేస్తుంది లేకుంటే స్టీల్ చేస్తుంది? వాయు నావం ఇవ అంబసి. అంబసి అంటే నీటి యందు, వాయు నావం ఇవ. వాయువు ఎలాగైతే ఇప్పుడు ఏదో మనం ఒక డైరెక్షన్ లో పోవాలి, నీళ్ళలో మొదలు మొదలు పెట్టాం ప్రయాణం. మొదలు పెట్టినప్పుడు ఆ వాయువు ఏం చేస్తుంది? దీన్ని ఆ నావను ఇంకో పక్కకు తోసేస్తుంది. తోసేసి ఇక్కడ ఎక్కడో పోవాల్సినోడు ఇంకెక్కడో వెళ్ళాడు. కొలంబస్ ఉదాహరణ చెప్పాను. సో ఆ విధంగా వాయు నావం ఇవ. నావను ఎలాగైతే తోస్తుందో అలాగా మనస్సు. ఇక్కడ చిన్న ఉపమాలంకారం, ఇవన్నీ కూడా ఉపమానం. ఉపమానం ఇవ అని వచ్చినప్పుడు ఉపమా వాచకం కదండి. ఉపమానము, ఉపమేయము, ఉపమా వాచకం అని చెప్పి ఉంది కదా. సో దోవ నుంచి పక్కకు తప్పించడం అనేటువంటిది సామాన్య ధర్మం. ఈయన మామూలుగా ఏదో ఆత్మజ్ఞానం అనేటువంటి నిష్టలో ఉన్నాడు. ఆత్మజ్ఞానము అనే నిష్టలో నుంచి పక్కకు తప్పించడం చేస్తున్నాయి ఏంటివి? ఈ ఇంద్రియాలు. ఇంద్రియాలు ఏం చేస్తున్నాయి? దే ఆర్ సపోజ్ టు బి అండర్ ది కంట్రోల్ ఆఫ్ ద మైండ్. అలా కాకుండా మనసే వాటెంబడి పరిగెడుతున్నది. ఒక బాసే మిగతా వాళ్ళందరూ ఎటు పరిగెడితే వాళ్ళెంబడి వీడు బాసు వాడు కూడా అనేటువంటి వాడు కూడా వరే నా డ్యూటీ ఏమిటి అనేది మరిచి, నా రెస్పాన్సిబిలిటీ ఏంటి మరిచిపోయి వీడు వెళ్ళిపోతున్నాడు అనమాట. సో మనస్సు అనేటువంటిది ఇట్ ఈస్ సపోజ్ టు బి ద బాస్ ఆఫ్ ద 10 ఇంద్రియాస్. బట్ అలా కాకుండా మనస్సు దాన్ని నిగ్రహించకుండా వాటెంబడి పరిగెట్టింది అనుకోండి. అలాంటి మనసు ఏంటిది? మన మనిషి యొక్క వివేక ప్రజ్ఞను హరిస్తుంది అని ఇక్కడ శ్లోకం యొక్క స్థూలార్థం అని చెప్పుకున్నాము. అంటే ఒక ఇంద్రియ జయము లేనటువంటి వాడి స్థితి ఎలాగుంటుంది అని ఇక్కడ ఆ, చూసాము. దీనిలో భాష్యం చూస్తాము. ఇంద్రియాణం హి యస్మాత్ ఇంద్రియాణం హి యస్మాత్ చరతాం స్వస్వ విషయేషు ప్రవర్తమానానాం చరతాం స్వస్వ విషయేషు ప్రవర్తమానానాం యత్ మనః అనువిధీయతే అనుప్రవర్తతే యత్ మనః అనువిధీయతే అనుప్రవర్తతే తద్ ఇంద్రియ విషయ వికల్పనే ప్రవృత్తం మనః తద్ ఇంద్రియ విషయ వికల్పనేన ప్రవృత్తం మనః అస్య యతేః హరతి అస్య యతేః హరతి ప్రజ్ఞాం ఆత్మానాత్మ వివేకజాం నాశయతి. ప్రజ్ఞాం ఆత్మానాత్మ వివేకజాం నాశయతి. వెరీ గుడ్. ఇంద్రియాణం హి. ఇంద్రియాణం హి చరతాం అనంది కదా. హి అంటే యస్మాత్ ఎందువల్లనైతే అని. ఎందువలన బికాస్ ఇట్ ఈస్ సో అని. హి అంటే బికాస్ ఇట్ ఈస్ సో. ఏమి? ఇంద్రియాణం చరతాం ఏంటి? నడుస్తుండగా అని. ఇది క- రెండు విధాలుగా గ్రామర్ లో చెప్తారు. అది మీ గ్రామర్ అనవసరం అనుకోండి. ఇప్పుడు ప్రాప్తే సతి అని అంటాం అనుకోండి, దాన్ని సతి సప్తమి అంటాం, ఏదో ప్రాప్తించగా అని. చరత ఇంద్రియాణం హి చరతాం అని షష్ఠీ బహువచనంలో ఉంది కదా. ఇది సతః షష్ఠి అంటారు. ఇంద్రియాణం హి ఇంద్రియాణం చరతాం సతాం అని ఆ విధంగా చెప్పుకోవాలి. ఆ విధంగా చెప్పుకోవచ్చు. లేకుంటే కర్మణి షష్ఠి అని చెప్పని, ఇంద్రియాణం హి చరతాం అంటే నడుస్తున్నటువంటి ఇంద్రియములను నేనులా గురించి ద్వితీయ విభక్తి కదండి. సో ఆ ద్వితీయ విభక్తి అని కన్నా చెప్పుకోవచ్చు. ఆ, కర్మణి షష్ఠి అని. దాన్ని ఇంద్రియములు వెళుతుండగా దాన్ని మనస్సు అనుసరిస్తుంది అని. సో అది వదిలేసేయండి. ఏ, స్వస్వ విషయేషు ప్రవర్తమానానాం అంటే ఇంద్రియములు వాటి వాటి విషయముల యందు. ఆ ఇంద్రియములు 5 ఇంద్రియాలకు 5 విషయాలు ఉన్నాయి కదండి. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క విషయం. అంటే శబ్ద స్పర్శ రూప రసగంధం. ఇంద్రియాలు ఏంటివి? నేత్ర త్వక్ స్పర్శ శ్రోత్ర ఘ్రాణ ఇవి ఉన్నాయి కదా. ఈ ఇంద్రియాలు ఇలా పోతుంటాయి అన్నమాట. ఆయా విషయాల యందు. ఏ కన్ను అంటే విషయ వస్తువును చూస్తుంది. ఆ, ఘ్రాణం అంటే ఒక వస్తువును వాసన చూస్తుంది. సో ఈ విధంగా స్వస్వ విషయేషు ప్రవర్తమాన యత్ మనః ఏ మనసైతే విధీయతే. విధీయతే అనేది కూడా కర్మణి ప్రయోగంలో ఉంది. అంటే లాగబడుతుందో అని. విధింపబడుతుంది అంటే ఆ, అనుసరించేట్టు చేయబడుతుందో అని. కానీ శంకరాచార్యులు వారు సింపుల్ గా అనుప్రవర్తతే, వెంబడిస్తుందో అని రాశారు. కర్మవాచ్యం అయినప్పటికీ కూడా అనుప్రవర్తతే అని సింపుల్ గా రాశారు అనమాట. అనుప్రవర్తతే. అలాంటి మనసు తత్. తత్ అంటే ఏమిటి? ఇంద్రియ విషయ వికల్పనే ప్రవృత్తం మనః. ఇంద్రియ విషయాలు. ఇంద్రియ విషయాలు అంటే ఏదో ఎదురుగా ఒక మంచి ఆబ్జెక్ట్ ఉన్నది, దానిపైన వికల్పనం. వికల్పనం అంటే ఏంటి? దాని గురించి విశేషంగా కల్పన చేయడం. అబ్బాయి చాలా బాగుంటుందండి, ఇదేదో కారు చాలా కొత్త మోడల్ వచ్చింది, ఇదేదో కొనవాలి. లేకుంటే కొత్త ఫోన్ వచ్చింది, ఐఫోన్ లోనో లేక శాంసంగ్ ఫోన్ లోనో ఏదో కొత్తది ఒకటి వచ్చినది, అది కావాలి. లేకుంటే ఇంకేదో సమాధాన వస్తువు కావాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఉన్నాయి చూడండి వికల్పనం. కల్పనం అంటే ఏంటి? శోభనాధ్యాస అని మనకు మధుసూదన సరస్వతి ఇది వరకు చెప్పాడు కదా.
అబ్బో ఇది ఉంటే చాలా బాగుంటుంది, చాలా గొప్పది, ఇది ఉంటే ఐ విల్ అటైన్ సమ్ ఫుల్ఫిల్మెంట్ అన్నట్టుగా అది శోభనాధ్యాస. ఆ శోభనత్వాన్ని దానిపైన అధ్యాస, అధ్యాస అంటే సూపర్ ఇంపోజ్ చేస్తున్నాం ఆ వస్తువు పైన. సో ఇట్ ఇస్ ఆల్ ఇన్ కల్పన. ఇంకో 1 or 2 months లో అది అవుట్డేట్ అయిపోతున్నది. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. మళ్ళీ ఆ అవుట్డేట్ అయిన దాన్ని గురించి మన దగ్గర పెట్టుకొని అదొక బాధ. మన పక్కవాడు ఇంకా లేటెస్ట్ తెస్తాడు, లేటెస్ట్ తెస్తే అరే నా దగ్గర మనం ఏదో చాలా ఓల్డ్ మోడల్ ఉంటే నువ్వు ఇన్ఫీరియర్ గా కూడా ఫీల్ అవుతుంటాం. సో ఇదనమాట. సో మ- విషయ వికల్పనే ప్రవృత్తం మనః అస్య యతేహే ఆ యతి. యతి అంటే ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు, యతి అంటే యతనశీల అని చెప్పుకున్నాం కదా. ప్రయత్నం చేస్తున్నటువంటి వాడు సాధకుడికి హరతి ప్రజ్ఞాం, ప్రజ్ఞను హరిస్తుంది. అంటే వీడు ఆల్రెడీ అంతో ఇంతో పాపం స్టడీ చేసి పెట్టుకున్నాడు. అంతో ఇంతో స్టడీ చేసి ఆత్మ అనాత్మ వివేకజాం ప్రజ్ఞాం. ఆ ఆత్మ ఆత్మ అంటే ఏమిటి, అనాత్మ అంటే ఏమిటి, నేనేంటి, నా స్వరూపం ఏంటి, పరమాత్మ అంటే ఏమిటి, నేను పరమాత్మ కంటే భిన్నుడా, ఇలాంటివన్నీ క్వశ్చన్లు వేసుకొని రాజు ఒక గురువు దగ్గరికి వెళ్ళు లేక ఏదో చేసి విన్నాడు పాపం. విని ఏదో సంపాదించుకున్నాడు అంతో ఇంత ప్రజ్ఞను. ఆ ప్రజ్ఞను ఇలాంటి మనసు ఏదైతే ఇంద్రియాల వెంబడి వెళ్ళేటువంటి మనసు ఏదైతే ఉన్నదో అది అలా లాక్కెళ్తుంది అనమాట. అలా ఎలా నాకు లాక్కెళ్తుంది అని చెప్పని ఒక చిన్న ఉపమానం. నెక్స్ట్ లైన్. కథం వాయు నావం ఇవ. వాయుః నావం నావం ఇవ. కథం అనేది కూడా ఉందా? అవును సార్. ఓకే. అంబసి ఉదకే జిగమిషతాం మార్గాద్ ఉద్ధృత్య ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి. కొంచెం డిఫరెంట్ ఉంది సార్. అంబసి ఉదకే జిగమిషతాం సా సాం యాత్రికాణాం మార్గాత్ ఉద్ధృత్య ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి. యథా వాయుః నావం ప్రవర్తయతి. అంటే ఉద్ధృత్య దగ్గర స్టాప్ పెడదాం, హాల్ట్ చేద్దాం రండి. అంబసి ఉదకే జిగమిషతాం సామ్యాత్రికాణం అని ఉంటుంది కదా ఈ పుస్తకంలో. నా అవును. పుస్తకంలో లేదనుకోండి. సామ్యాత్రికాణం అంటే ఆల్ తోటి ప్రయాణికులు అందరూ కూడా కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, ఒక గుంపుగా ఒక బ్యాచ్ గా ప్రయాణం చేసేటువంటి వాళ్ళను సామ్యాత్రికులు అంటారు. అంటే కలిసి ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అని. ఉదకే జిగమిషతాం సామ్యాత్రికాణం మార్గాద్ ఉద్ధృత్య వరకు కొట్టి అక్కడ ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి, వేరే మార్గంలో ప్రవర్తింపజేసిందో ఏవం ఆత్మ విషయాం ప్రజ్ఞాం హృత్వా. ఏవం ఆత్మ విషయాం ప్రజ్ఞాం కృత్వా. మనో మనో విషయ విషయాం కరోతి. ఇక్కడ మనః అన్య విషయాం ఓకే, అన్య విషయాం కరోతి అంతా పర్లేదు, నాట్ 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 ఇట్స్ ఓకే. కథం, ఎలాగా అవి ఆత్మ అనాత్మ వివేకజ ప్రజ్ఞాన్ని ఏ విధంగా నాశనం చేస్తుంది? కథం అంటే వాయు నావం ఇవ. వాయువు ఎలాగైతే నావ, నేవి, ఇవన్నీ కూడా కాగ్నేట్ వర్డ్స్. ఇవి కూడా మన సంస్కృత పదాలు, ఇంగ్లీష్ పదాలు చాలా కలిసే ఉంటాయి. నావం ఇవ ఎలా, ఎక్కడ? అంబసి, అంబ అంటే వాటర్, అంబసి అంటే ఉదకే. ఉదకే జిగమిషతాం సామ్యాత్రికాణం అని చెప్పుకుందాంలేండి. జిగమిషతాం సామ్యాత్రికాణం మార్గాద్ ఉద్ధృత్య. జిగమిష అంటే ఏంటండి? గంతుం ఇచ్చా జిగమిష అని. అంటే అహం జిగమిషామి అంటే అనుకోండి, ఐ వాంట్ టు గో అని. గంతుం ఇచ్చా, ఇది సన్నద్ధ ప్రయోగం అంటారు కదా. ఏమిటి? గంతుం ఇచ్చా, ఇచ్చా గురించి ఏదో ఇచ్చ. ఆ, బాధితం ఇచ్చా, ఏంటి బుభుత్స, తర్వాత అలాగా నీళ్లు తాగడానికి ఇచ్చా పిపాస, ఇలాగా భోక్తుమిచ్చా బుభుక్ష, భోక్తుమిచ్చా బుభుక్ష, ఖాదితుమిచ్చా ఏదింది, ఏదో సరిగ్గా గుర్తు రావడం లేదు. ఎనివే ఖాది భోక్తుమిచ్చా బుభుత్స, పాతుమిచ్చా పిపాస, ఇలాంటివన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా. ఆ, అలాగే ముముక్ష, మోక్షే ఇచ్చా ముముక్ష, అది కూడా ఉంది కదా. ఇవన్నీ కూడా. సో జిగమిష అంటే వెళ్ళాలనేటువంటి కోరిక. జిగమిషతాం అంటే వెళ్ళాలనే కోరిక ఉన్నటువంటి వారు ఎవరు? వాళ్ళు సామ్యాత్రికులు, అంటే అందరు గురువుగా ప్రయాణం చేస్తున్నటువంటి వాళ్ళను మార్గాద్ ఉద్ధృత్య, వాళ్ళు వెళ్ళాల్సినటువంటి డైరెక్షన్ లో నుంచి మార్గం నుండి ఉద్ధృత్య అంటే పైకి లేపి, ఉద్ధరిణి అంటాం చూడండి, అట్లా ఉద్ధృత్య అంటే పైకి లేపి, పక్కకు లేపి, ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి. ఉన్మార్గం అంటే ఇంకొక అనదర్ మార్గం. మార్గం అంటే ఆయన ఉన్మార్గం అంటే ఇంకొక చోట శంకరాచార్యుల వారు ఆ, ఉన్మార్గ ప్రవృత్తి నివారణం అంటారు, అంటే దాని రాంగ్ డైరెక్షన్ అంటారు. సో ఉన్మార్గం అంటే ఇక్కడ కూడా రాంగ్ డైరెక్షన్ అని తీసుకోవచ్చు. వీళ్ళు ఒక డైరెక్షన్ లో పోవాలనుకున్నారు,
ఆ నావను ఇంకొక రాంగ్ డైరెక్షన్ లేకి ఈ వాయువు తిప్పేస్తుంది. ఉన్మార్గే యథా వాయు నావం ప్రవర్తయతి. ప్రవర్తయతి అంటే ప్రవర్తించేట్టు చేస్తుందో అని. ఆ నావలో ఉన్మార్గంలో ఒక రాంగ్ ట్రాక్ లో వెళ్ళేట్టు ఎలా చేస్తుందో, ఏవం ఆ విధంగా ఆత్మ విషయాం ప్రజ్ఞాం హృత్వ, ఆత్మ విషయకమైనటువంటి ప్రజ్ఞను హృత్వ అంటే హరించి, హరించి, హర సేమ్ హృధాతువే, మనః విషయాం కరోతి. ఈ మనసు ఏం చేస్తుంది? విషయాం కరోతి. ఆత్మజ్ఞాన విషయంలో నుంచి తీసి పడేసి ఇక్కడ విషయంలో పెట్టేసింది. ఆత్మ విషయాం ప్రజ్ఞాం, ఆత్మ విషయము అనేటువంటి ఆత్మ అనేటువంటి జ్ఞానం నుంచి తీసి ఈ విషయంలోకి మళ్ళించింది అనమాట మనస్సు. ఈ ప్రజ్ఞ అంతా కూడా హరించి ఇంకా మనం ఇక్కడ ఇతన్ని ఆ మార్గంలో మళ్ళించింది. ఇది మనం ఉదాహరణలు కోకొల్లలు చూస్తుంటాం. తర్వాత విషయాం కరతో ఇక్కడికి అయిపోయింది. 67 వ్యాఖ్య ఇంతే రాశారు. తర్వాత నెక్స్ట్ శ్లోకానికి ఒక చిన్న అవతారిక. యతతో హ్యపి ఇది ఉపన్యస్తస్య అర్థస్య యతతో హ్యపి ఇతి ఉపన్యస్తస్య అర్థస్య అనేకధా ఉపపత్తిం ఉక్త్వా అనేకధా ఉపపత్తిం ఉక్త్వా తంచ ప్రయత్న అర్థం ఉపపాద్య ఉపసంహరతి. తంచ అర్థం ఉపపాద్య ఉపసంహరతి. ఓకే. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః అని చెప్పని ఇది వరకు చెప్పాడు కదా 60వ శ్లోకం. యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః ఇంద్రియాణి ప్రమాథీని. ఇంద్రియములన్నీ కూడా చాలా చాలా ప్రమాథీని, ప్రమథనశీల అని అన్నాడు చూడండి. ఇంద్రియాలన్నీ మనసును తొలిచివేస్తుంటాయండి. ఆ మన్మథుడు అనేటువంటి వాడు తొలిచివేస్తాడు అని చెప్పుకున్నాం కదా. అది ఇక్కడ యతతో హ్యపి ఇది ఉపన్యస్తస్య అంటే చెప్పిన దాని యొక్క, చెప్పినటువంటి అర్థాన్ని, ఉపన్యస్తస్య అర్థస్య. ఉపన్యాసం అంటాం మనం. ఉపన్యాసం అంటే లెక్చర్ అంటాం మనం మామూలుగా. ఉపన్యాసం అంటే హిందీలో ఉపన్యాసం అంటే నావల్ అని ఒకటి అర్థం ఉన్నది. ఉపన్యాస అంటే ఇప్పుడు మనకు ఉపన్యస్త అంటే ఏమిటండి? మన ఎదురుగా ఉంచినటువంటి అని అంతే, ఇంకేం లే. న్యాసం అంటే ఉంచడం, ఉపన్యాసం అంటే మన ఎదురుగా ఉంచడం అంతే. ఉపన్యస్తస్య అర్థస్య అంటే ఆ చెప్పినటువంటి లేక మన ముందు ఉంచబడినటువంటి అర్థాన్ని అనేకధ ఉపపత్తి ముక్త్వ, అనేక ప్రకారాలుగా దాన్ని, ఉపపత్తి అంటే ఇంకా రకరకాలుగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఉపపత్తి అంటే లాజికల్ గా ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తూ తంచ అర్థం ఉపపాద్య, ఆ అర్థాన్ని ఉపపాద్య పూర్తిగా ప్రతిపాదన చేసి అంటాం చూడండి. ఆ విధంగా మన ఎదురుగా ప్రతిపాదించి, ఉపపాద్య అంటే ప్రతిపాదించి, ఉపసంహరతి దాన్ని కంక్లూడ్ చేయబోతున్నాడు ఇక్కడ. ఏది? నెక్స్ట్ శ్లోకంలో. తస్మాత్ అని, ఎందుకు అయ్యా బాబు అందువల్ల అని ఇవన్నీ చెప్పిన తర్వాత, అయ్యా బాబు అందువల్ల నీవు ఆ, మ, ఇలా ఉండాలి. ఎక్కడ ఎవడైతే ఇంద్రియాలను కంప్లీట్ గా వశంలోకి తెచ్చుకుంటాడో అలాంటి వాడి ప్రజ్ఞ ప్రతిష్ఠిత అని చెప్పబోతున్నాడు అనమాట. శ్లోకం చదువుదాం. తస్మాత్ యస్య మహాబాహో తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇక్కడ పునః విభాగం ఏంటి? తస్మాత్ యస్య మహాబాహో అని స- సంబోధన. నిగృహీతాని సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య అనేది ఒకటే పదమే. ఇంద్రియాణం అర్థాః, ఇంద్రియాణం అర్థాః అంటే ఇంద్రియముల యొక్క విషయములు. ఇప్పుడు కంటికి ఇంద్రియార్థం ఏంటి? ఈ పెన్ను. ఇంకేదో నోటికి ఇంద్రియార్థం ఏంటి అంటే ఏదో నీళ్లు వాటర్ పెట్టుకున్నా. ఇలాగ ఇంకేదో ఇంద్రియార్థములు మనకంటే మన ఏదో వాసన అందరి పడ్డ ఏదో సమ్ స్వీట్ పెట్టుకున్నా మంచి వాసన వస్తున్నది, అది ఘ్రాణేంద్రియం యొక్క విషయము. సో ఇంద్రియముల నుండి అంటే ఇలాంటి చిన్న చిన్నవి కాదండి నేను అనేది, ఇట్లాంటి చిన్న చిన్న వాటి గురించి కాదు. మనల్ని ఆ, లాక్కెళ్తాయి చూడండి, డిస్ట్రాక్ట్ చేసేటువంటి ఉంటాయి అలాంటి వాటి, అది మనం చెప్పుకోవాలి. ఇంద్రియ లోలుపత్వం అంటాం కదా, విషయ లోలుపత్వం. వాడికి ఏదో డ్రింక్ పైన ఒక మధ్య ఇది ఉంటుంది, ఏదో పబ్బుకు పోతాడు, డాన్స్ చేస్తాడు, ఇంకేవో అన్ని చేస్తుంటాడు, అది అలాంటిది లోలుపత్వం అంటాం కదా. విషయ లోలుపత్వం అది ప్రమాదకరం గనుక అని అర్థం. తస్మాత్ అంటే అందువల్ల అని. అందువల్ల ఏమిటి? ఈ విషయ లోలుపత్వం అనేది చాలా ప్రమాదకరము. నీ బుద్ధిని వివేకంతో పుట్టినటువంటి ప్రజ్ఞను కూడా అపహరిస్తుందయ్యా. ఇంద్రియాలు చాలా డేంజరస్ థింగ్స్ అని చెప్తూ, తస్మాత్ యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియార్థేభ్య అంటే
ఇంద్రియార్థాః అంటే ఏమిటి? ఇంద్రియముల యొక్క విషయములు. తేభ్యః వాటి నుండి అని పంచమి విభక్తి. ఇంద్రియార్థేభ్యః ఇంద్రియాణి నిగృహీతాని ఇంద్రియములన్నీ కూడా అదుపులో పెట్టబడినవో అని. నిగృహీతాని అంటే నిగ్రహం అంటే అదుపులో పెట్టడం కదా. నిగృహీతాని అంటే అదుపులో పెట్టబడినవో. తస్య ప్రజ్ఞ అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత బాగా నిలకడగా ఉన్నది అని ఇక్కడ విషయం. తస్మాత్ అంటే ఈ విషయాల వెంబడి పడ్డము, విషయ లోలుపత్వము ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయి కదా, సప్త వ్యసనములు అని చెప్పని రాజుకు చెప్తారు. ఆయన సప్త వ్యసనముల సనదు తగురా అని. ఏదో వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రహ్లదంబు అని ఎక్కడో బాగా చిన్నప్పుడు ఆ, విదురు నీతిలో చదివాం. సో అలాగా అవన్నీ కూడా ఈ ప్రజ్ఞను హరించేటువంటివి. యస్య మహాబాహు యస్య అంటే ఎవరికైతే, ఓ మహాబాహు నువ్వు చాలా గొప్ప బాహువులు గలవాడయా, బాహువులు బాగానే ఉన్నాయి కానీ నీ మనస్సు నిగ్రహంలో పెట్టుకోవాలి అని. మహాబాహు నిగృహీతాని సర్వశః. ఏవి నిగృహీతాని? ఇంద్రియాణి సర్వశః నిగృహీతాని. ఇంద్రియాణి నీ ఇంద్రియములు ఎవడి యొక్క ఇంద్రియములైతే సర్వశః అన్ని ఆ, ఈ టెంప్టేషన్స్ నుంచి నిగృహీతాన్ని నిగ్రహించబడినవో. ఏవా టెంప్టేషన్స్? ఇంద్రియార్థేభ్య ఇంద్రియ విషయములు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి నిగ్రహించబడినాయో. తస్య ప్రజ్ఞ అతని యొక్క ప్రజ్ఞ ప్రతిష్ఠిత. శంకరాచార్యుల వారు దీనికి ఒకే ఒక లైన్లో కొట్టేశారు. ఏమిటి? ఇంద్రియాణం ప్రవృత్తౌ దోషః ఉపపాదితః యస్మాత్. इन्द्रियाणां प्रवृत्तौ दोषः उपपादितः यस्मात् తస్మాత్ యస్య యతేః హే మహాబాహో. तस्मात् यस्य यतेः हे महाबाहो నిగృహీతాని సర్వశః సర్వప్రకారైః మానసాది భేదైః. निगृहीतानि सर्वशः सर्वप्रकारैः मानसादिभेदैः ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః శబ్దాదిభ్యః. इन्द्रियाणि इन्द्रियार्थेभ्यः शब्दादिभ्यः తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. तस्य प्रज्ञा प्रतिष्ठिता ఇంద్రియాణం ప్రవృత్తౌ ఇంద్రియముల యొక్క ప్రవృత్తి ఎందు. దేని ఎందు ప్రవృత్తి? విషయేషు ప్రవృత్తి. ఇంద్రియములు దేని ఎందు ప్రవర్తిస్తాయి? ఇంద్రియ విషయాల ఎందు ప్రవర్తిస్తాయి. ప్రవర్తిస్తుంటాయి అంటే దాని వెంబడి పోతుంటాయి. అది ప్రవృత్తి అంటే ఎంగేజ్డ్ ఇన్ దెమ్. దానిలో ప్రవృత్తి, ఆయన ప్రవృత్తి ఇలా ఉందండి, వృత్తి ఇలా ఉంది అని అప్పుడప్పుడు చెప్తుంటారు. ప్రవృత్తి అంటే ఈయన యాటిట్యూడ్ ఇలా ఉంది అన్నట్టు చెప్తుంటాము. కానీ ప్రవృత్తి అంటే ఎనీ యాక్షన్, యూఆర్ ఎంగేజ్డ్ ఇన్ సమ్ యాక్షన్, అది ప్రవృత్తి. ఇంద్రియాణం ప్రవృత్తవు అంటే విషయేషు ప్రవృత్తవు ఆ విషయముల యందు ప్రవృత్తి అయినప్పుడు దోష ఉక్త. దోష ఉపపాదిత. ఇంద్రియాలు విషయాలు వెంబడిపోతుంటే దానిలో ఏమిటి దోషము? అది నీ యొక్క ప్రజ్ఞను హరిస్తుంది అనే దోషం చెప్పబడింది కదా. ఉపపాదిత యస్మాత్ అందో చెప్పబడింది కాబట్టి. తస్మాత్ చెప్పబడింది కాబట్టి. తస్మాత్ అందువలన. యస్య యతేహే ఎవడికైతే, ఏ యతికైతే, హే మహాబాహో నిగృహీతాని అంటే ఏమిటి? సర్వశః. నిర్గృహీతాని సర్వశః అన్ని డైరెక్షన్స్ నుంచి. సర్వ ప్రకారై ఏమిటి ఇది? వాచిక మానస కాయిక అని మూడు విధాలుగా చెప్తాం కదండి. మానసిక అంటుంటాము, మానస అని కూడా అంటుంటాం. మానస, వాచిక, కాయిక అంటే మూడు విధాలు కదా. మనకు త్రికరణ శుద్ధి అంటుంటాం. మనస్సు వాక్ కాయ త్రికరణ శుద్ధిగా అంటుంటాం. మనోవాక్కాయ కర్మలు అంటుంటాం. మనస్సుతో ఓకే, ఇంద్రియాలు నిగ్రహించకపోతే మైండ్ అంతా అక్కడే ఉంటుంది. లేకుంటే ఇంకా మాట్లాడుతుంటాం. ఇంద్రియాలు ఏదో నిగ్రహించుకొని కూర్చున్నావు కానీ దాని గురించి అబ్బా అది భలే ఉంటుందండి, అక్కడ ఏదో మంచి పబ్బు ఉంది, అక్కడ ఇది చాలా బాగుంటుంది అని చెప్పి ఏదో అంటుంటాం. సో అది వాచిక. కాయిక నిజంగానే శరీరంతో ప్రవర్తించడం. మానస వాచిక కాయిక. మనసుతో ప్రవర్తించడం, వాక్కుతో ప్రవర్తించడము. ఎతులు కూడా అప్పుడప్పుడు ఏదో వాక్కు ఉండొచ్చు. మా ప్రయత్నాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఏదైనా మాట్లాడుకుంటారు. ఒరే ఎంత బాగుండే అంత ముందు సంవత్సరం సన్యాసం తీసుకోక ముందు అనుకుంటుండొచ్చు, చెప్పలేము. సో ఎనివే, మానస వాచిక కాయిక ఈ మూడు విధాలుగా అలాంటి భేదై మానసాది అంటే మనస్సు, మానస మొదలగు అంటే ఏమిటి? వాచిక కాయిక అంతే కదా. అలాంటి వాటి సర్వప్రకార ఈ అన్ని ప్రకారాలుగా ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య ఇంద్రియార్థములు అంటే ఏంటి? శబ్దాదిభ్య. ఇక్కడ మళ్ళీ క్లియర్ గా రాశారు. శబ్దము స్పర్శ వీటి నుంచి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అతని యొక్క ప్రజ్ఞ బాగా ప్రతిష్ఠింపబడింది. ఇప్పుడు ఒక మంచి అందమైన శ్లోకం వస్తుంది. దానికి ఒక చిన్న అవతారిక పెట్టారు. ఆ దానికి ఏంటి? యోయం లౌకికో వైదికశ్చ వ్యవహారః. योऽयं लौकिकः वैदिकश्च व्यवहारः
సహ స ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థిత ప్రజ్ఞస్య स उत्पन्नविवेकज्ञानस्य स्थितप्रज्ञस्य అవిద్యా కార్యత్వాత్ అవిద్యా నివృత్తౌ నివర్తతే. अविद्याकार्यत्वात् अविद्यानिवृत्तौ निवर्तते। అవిద్యాయాశ్చ విద్యా విరోధాత్ నివృత్తిః अविद्यायाश्च विद्याविरोधात् निवृत्तिः ఇత్యేతం అర్థం స్ఫుటీకుర్వన్ ఆహ. इत्येतम् अर्थं स्फुटीकुर्वन् आह। ఇక్కడ చెప్తున్నారు చూడండి, యోయం లౌకిక వైదికశ్చ వ్యవహార. ఇప్పుడు చూడండి, ఈ వ్యవహారం ఇది దేని కనెక్ట్ అయిందంటే, యోయం లౌకికో వైదికశ్చ వ్యవహార అనే దాన్ని అవిద్యా కార్యత్వాత్ అనే దానికో యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ అన్వయం అన్వయం అప్పుడు కూడా శంకరాచార్యుల వారి వాక్యానికి ఆయన స్పీడ్ గా చెప్పుకుంటున్నటువంటి దాన్ని మనం కొంచెం ఆ వాక్యాలు పదాలు అప్పుడప్పుడు మార్చుకుంటుంటే ఆ వాక్యం సరిగా మనకు అర్థమవుతుంది. ఆ, యోయం లౌకిక వైదికశ్చ వ్యవహార. ఈ వైదికము వ్యవహారము లౌకిక వ్యవహారము. వైదిక వ్యవహారం అంటే ఏంటి? ఆ కర్మకాండ, ఈ యజ్ఞం చేస్తాము, ఆ యాగం చేస్తాము, లేకుంటే ఇంకేదో మనం లోకాన్ని సాధించాలి అనేటువంటిది. ఆ, ఇది వైదిక వ్యవహారం. లౌకిక వ్యవహారం అంటే నేను అది అచీవ్ చేయాలి, ఇది అచీవ్ చేయాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. లౌకికము వైదికము కూడా కలిసి కామ్య కర్మలు కూడా కలిసి ఉండొచ్చు. ఎందుకంటే ఆ యాగం చేస్తా, ఈ యాగం చేస్తా, నాకు రాజ్య ప్రాప్తి కావాలి, రాజ్యంలో నేనే 10 years ఉండాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా లౌకిక వైదిక వ్యవహారాలు. ఇవన్నీ కూడా ఏంటి? అవిద్యా కార్యత్వా అంటున్నాడు. అవిద్యా కార్యము కావడం వల్ల అని అక్కడ కనెక్షన్ అక్కడ ఉంది. లౌకిక వైదికశ్చ వ్యవహార అవిద్యా కార్యత్వా. లౌకికో వైదికశ్చ వ్యవహార అనే దానిపైన ఒకటి అని పెట్టుకోండి. అవిద్యా కార్యత్వాత్ అనే దాన్ని బ్రాకెట్లు పెట్టి 2 అని పెట్టుకోండి. సో కనెక్షన్ అక్కడికి వస్తుంది. అది ఏమవుతుంది? అలాంటి ఆ వ్యవహారము ఉత్పన్న వివేక విజ్ఞానస్య స్థిత ప్రజ్ఞస్య, అంటే వివేక విజ్ఞానం ఉత్పన్నమైనటువంటి స్థిత ప్రజ్ఞుడు. వివేక విజ్ఞానం అంటే ఏంటి? వివేకము అంటే డిస్క్రిమినేషన్. డిస్క్రిమినేషన్ అంటే వివక్ష అని అంటుంటాం, అది కాదు. డిస్క్రిమినేషన్ అనాలిసిస్ అనండి. డిస్క్రిమినేషన్ అనే పదానికి ఇప్పుడు ఏదో నెగిటివ్ మీనింగ్స్ వచ్చాయి. బాగా అనలైజ్ చేసి ఏది కరెక్ట్ ఏది తప్పు అని వివేకం వల్ల పుట్టినటువంటి ప్రజ్ఞ అన్నాడు కదా, అది ఉత్పన్న వివేక జ్ఞానస్య. బాగా వివేకం వల్ల ఉత్పన్నమైనటువంటి జ్ఞానానికి, ఆ జ్ఞానం కలిగినటువంటి స్థిత ప్రజ్ఞునికి అని. ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థిత ప్రజ్ఞస్య అంటే వివేకం వల్ల పుట్టిన జ్ఞానము కలిగినటువంటి స్థిత ప్రజ్ఞునికి అతను ఏమవుతుంది? ఈ వ్యవహారం అంతా అవిద్యా నివృత్తవు నివర్తతే. ఈ అవిద్య అనేటువంటిది నివృత్తి అయిపోయింది కాబట్టి వివేకం వల్ల ఏమైంది? అవిద్య నివృత్తి అయిపోయింది. సో ఇవంతా కూడా ఏది నివర్తతే? ఈ వైదిక లౌకికశ్చ వ్యవహార నివర్తతే. ఈ వైదికము లౌకికము అయినటువంటి కార్యక్రమం అంతా ఉంది కదా, ఈ స్థిత ప్రజ్ఞుడికి ఇదంతా కూడా వెళ్ళిపోతుంది. ఈ నివర్తతే అంటే దెర్ ఇస్ నో మ్యాండేట్, ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. ఇప్పుడు మామూలుగా ప్రతి ఒక్క సంసారి కూడా, గృహస్థుడు కూడా, వాడు ఇవన్నీ కూడా తప్పనిసరిగా చేస్తుండాలి. ఇప్పుడు ఇక్కడ ఈ ఇతని ఎవరు? ఉత్పన్న వివేక విజ్ఞానస్య స్థిత ప్రజ్ఞ. ఈ స్థిత ప్రజ్ఞుడికి ఇవన్నీ కూడా తొలగిపోతాయి. అంటే అతను నేను ఆత్మస్వరూపుణ్ణి అనేటువంటి జ్ఞానంలో ఉంటాడు. నేను కర్మలు ఒకవేళ చేసినా కూడా, ఎందుకంటే గృహస్థుడు అనేటువంటి గృహస్థ ధర్మం ప్రకారం కర్మలు చేస్తూ ఉండాలి. కర్మలు చేస్తున్నా కూడా నేను కర్మ చేస్తున్నాను అటువంటి దృష్టితో కర్మ చేయడు. అది మామూలుగా రొటీన్ గా ఏదో చేస్తుంటాడు అంతే. రొటీన్ గా అంటే ఇది నా ఇది లౌకిక వ్యవహారం, ఇది నేను ఒక నటన లాగా చేస్తున్నాను అని. నటవత్ కార్యం కరోతి అనే మాట కూడా చెప్పారు. నటవత్ కార్యం కరోతి. జ్ఞాని ఎలా కర్మలు చేస్తుంటాడంటే నటవత్ కార్యం కరోతి, ఒక నటుడిలాగా ఆయన పనులు ఆయన చేస్తుంటాడట. సో ఇక్కడ ఈ వాక్యాన్ని లౌకిక వైదికశ్చ వ్యవహార ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థిత ప్రజ్ఞస్య నివర్తతే అనేదానికి మూడోది పెట్టుకోండి. నివర్తతే ఎందువల్ల? అవిద్యా కార్యత్వాత్ అవిద్యా నివృత్తవు అని. ఇది అవిద్యా కార్యం. ఇదంతా కూడా అవిద్యా కార్యత్వాత్ అంటే ఏంటి? లౌకిక వ్యవహారము వైదిక వ్యవహారము ఇదంతా కూడా అజ్ఞానం వల్ల వచ్చినటువంటిది అంటున్నాడు. అవిద్యా కార్యత్వాత్. ఏమిటి అవిద్య అంటే ఏమిటి? అజ్ఞానం అంటే మనం పెద్దగా ఇన్సల్ట్ ఫీల్ కావాల్సిన పనిలే. అజ్ఞానం అంటే ఏమిటి? శరీ ఆ, ఉమ్, శరీరంతో తాదాత్మ్యం, దేహేంద్రియ సంఘాతం అన్నాం కదా, దానితో తాదాత్మ్యం. ఓ ఈ బాడీ మైండ్ కాంప్లెక్స్, నేను ఫలానా రామయ్య సుబ్బయ్య వెంకయ్య, నాకు ఇది నా ఐడెంటిటీ, ఇది నేను అది సాధించాలి, ఇది సాధించాలి అనేటువంటిది ఉంది కదా, అది అక్కడికి అజ్ఞానం అంటున్నారు. వేదాంత శాస్త్రం ఏం చెప్తున్నది? ఒరే నువ్వు రామయ్య సుబ్బయ్య కాదయ్యా, నువ్వు ఆత్మస్వరూపుడివి అని వేదాంతం చెప్తున్నది. సో
ఇప్పుడు వీడికి ఎప్పుడైతే ఉత్పన్న వివేక జ్ఞానం కలిగినటువంటి స్థితప్రజ్ఞుడు అనుకుంటుంటాడు, ఈ రామయ్య సుబ్బయ్య అనేటువంటిది ఊరికే టెంటేటివ్ గా నాకు ఏదో ఇచ్చినటువంటి ఒక లోక వ్యవహారానికి ఉన్నటువంటి ఒక చిన్న ఒక ట్యాగ్, అంతేగాని నా స్వరూపం వేరే అని ఉంటుంటది. ఆ ట్యాగ్ ఉన్నది కాబట్టి ఆ ట్యాగ్ ప్రకారం పనిచేయాలి. ఏదో ఎయిర్పోర్ట్కి వెళ్ళినప్పుడు నేను జ్ఞాని పరమజ్ఞాని అని చెప్పకూడదు. వాడు ఏదో చూపించాలి, మనని పాస్పోర్ట్ చూపించు, వీసా చూపించు అంటే చూపించాలన్నమాట. సో ఆ విధంగా. సో ఉత్పన్న వివేక జ్ఞానస్య స్థిత ప్రజ్ఞస్య అవిద్యాకార్యత్వాత్, ఇదంతా అవిద్యాకార్యం. ఏది లోక వ్యవహారం అంతా కూడా అవిద్యాకార్యం కాబట్టి నివర్తతే, ఈ లౌకిక వైదిక వ్యవహారం అంతా కూడా అతనికి నివర్తిస్తుంది. అంటే అతను చేయకూడదని కాదు, అతను ఆశ్రమ ధర్మం ప్రకారం, గృహస్థాశ్రమ ధర్మం ప్రకారం చేస్తుంటాడు. బట్ నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయడు. నేను అనేటువంటి కర్తృత్వ భావన లేకుండా శరీర దేహేంద్రియ సంఘాతముతో తాదాత్మ్యం అంటే ఒక ఐడెంటిఫికేషన్ లేకుండా చేస్తుంటాడు. ఒక నటవత్ కార్యం కరోతి అంటాడు. సో తర్వాత అవిద్యాయాశ్చ విద్యా విరోధాత్ నివృత్తి. అవిద్య ఎలా నివృత్తైంది అంటే విద్య వల్ల. లైట్ వేసిన వెంటనే డార్క్నెస్ ఎలా తొలగిపోతుందో, విద్య అనేటువంటిది, ఈ జ్ఞానం అనేటువంటిది ఎప్పుడైతే వచ్చిందో ఆ విద్య తొలగిపోయింది. అవిద్య అంటే ఏమిటి? నేను ఫలానా వెంకయ్య సుబ్బయ్య అనుకోవడం అవిద్య. ఇప్పుడు ఇది జ్ఞానం వల్ల ఇది తొలగిపోయింది. సో అవిద్యాయాశ్చ విద్యా విరోధాత్, జ్ఞానానికి అది విరోధం కాబట్టి నివృత్తి, అంటే అది విద్య చేత నివృత్తమైంది. ఇత్యేతమర్థం స్ఫుటీకుర్వన్ ఆహ. ఈ వాక్యం మళ్ళీ ఇంకోసారి వినండి, ఎందుకంటే వాక్యంలో వాక్యాలను మనం ఫ్రేజెస్ అని డిఫరెంట్ ఫ్రేజెస్ ఉంటాయి కదా, ఫ్రేజెస్ ను 1 2 3 4 అని రాసుకుంటే మనకు అన్వయం కుదురుతుంది. సో అది ఇత్యేతమర్థం స్ఫుటీకుర్వన్ ఆహ. ఇంకా స్పష్టము చేస్తూ ఈ శ్లోకాన్ని చెప్తున్నాడు. ఇంకా కొంచెం టైం చెప్పుకుందాం ఇది. యా నిశా సర్వభూతానాం యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రతి భూతాని యస్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునే. సా నిశా పశ్యతో మునేః. అన్ని చిన్న 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 పదాలు. ఇప్పుడు ఇంతకు ముందు అవతారికి అర్థమైంది అనుకుంటా. అతను ఏం చెప్తున్నాడంటే ఈ లౌకికము వైదికమైనటువంటి వ్యవహారం ఏదైతే ఉన్నదో అది ఈ స్థిత ప్రజ్ఞుడికి తొలగిపోతుంది. ఎందుకు? అవిద్య నివృత్తి అయిపోయింది. ఎలా నివృత్తి అయింది? అతనికి విద్య వచ్చింది కాబట్టి, జ్ఞానం వచ్చింది కాబట్టి ఈ అవిద్య తొలగిపోయింది. సో అందువల్ల ఈ లౌకిక వైదికమైనటువంటి వ్యవహారం కూడా అది నివర్తించింది. అంటే కంపల్సరీ మ్యాండేటరీగా అతను ఆశ్రమ ధర్మాన్ని అనుసరించి పని చేస్తుండొచ్చు, కానీ కర్తృత్వ భావన అనేది తొలగిపోయింది. అది గట్టిగా చెప్పుకోవచ్చు మనం. కర్తృత్వ భావన అనేది తొలగిపోయింది. కర్తృత్వ భావన లేకుండా అతను లోక సంగ్రహార్థం ఇతరులకు తాను పని చేయకుండా, తాను పని చేయకపోతే తన వాడి కొడుకు కూడా సరిగ్గా పెరగడు కదా. నేను జ్ఞాని అనుకొని ఏం పని చేయకుండా కూర్చుంటే మా కొడుకు కూడా ఇంతలే, సంధ్యావందనం అక్కర్లే, పూజ అక్కర్లే, ఏం అక్కర్లే, ఇంకేం చదవాల్సిన పని లేదని కూర్చుంటాడు. సో ఆ విధంగా స్పిరిచువల్ బట్ నాట్ రిలీజియస్ అని అంటుంటారు కదా. సో గాడ్ నోస్ హౌ ఫార్ స్పిరిచువల్ దోస్ పీపుల్ విల్ బి. అది. సో ఇక్కడ ఈ శ్లోకానికి వస్తే యా నిశ అని పద విభాగం చూస్తే యా నిశ సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి, యస్యాం జాగ్రతి భూతాని సా నిశ పశ్యతః మునేః. పశ్యతో మునేః అనేది పశ్యతః మునేః. చిన్న చిన్న పదాలే. యా నిశ, యా ఏదైతే, నిశ రాత్రియో, సర్వభూతానాం అంటే అన్ని జంతువులకు, అన్ని ప్రాణులకు, మిగతా అన్ని ప్రాణులకు, తస్యాం ఆ నిశయందు, ఆ రాత్రి యందు, సంయమి జాగర్తి. సంయమి అంటే యతి అని అన్నాం చూడండి, ఆత్మజ్ఞానం పొందినటువంటి వాడు, జ్ఞాని, స్థితప్రజ్ఞుడు అనుకోండి. సంయమి అంటే ఇక్కడ స్థితప్రజ్ఞుడే. శంకరాచార్యుల వారు ఏం రాశారు? ఆ, సంయమి సంయమవాన్ జితేంద్రియ యోగి అని రాశారు. అదే అంతే. జితేంద్రియుడు, ఇంద్రియాలను వశంలో పెట్టుకున్నటువంటి వాడు ముని. అలాంటి వాడు జాగర్తి, జాగర్తి అంటే మేలుకొని ఉంటాడు. తర్వాత నెక్స్ట్ లైన్ ఏమిటి? ఇది ఒక వాక్యం అయిపోయింది. యస్యాం దేని యందు అంటే నిశాయాం అని ఇక్కడ పైన నిశా గురించి చెప్పారు కదా. నిశా అంటే రాత్రి, నిశా వేరే. నిశా అనేది ఉర్దూ వర్డు, నిశా అనేది ఆ, సంస్కృత పదం. ఇక్కడ శకారము షకారము, సామవేదం షణ్ముఖ శర్మలో శర్మ, షణ్ముఖ శర్మలో షా అనేది నిష. ఇక్కడ శర్మ అనేటువంటిది అనేది ఇక్కడ మనకు ఉండేది ఇక్కడ నిశ. యస్యాం జాగ్రతి భూతాని, భూతాని జాగ్రతి. పైన వాక్యంలో జాగర్తి అని ఉంది. జాగర్తి అంటే ఏకవచనం, జాగ్రతి అంటే బహువచనం. అది అది మనం
తేడా మనది. జాగ్రత్త భూతాని, భూతములన్నీ కూడా, భూతములు అంటే మిగతా ప్రాణులన్నీ కూడా ఏ దేని యందు, ఏ రాత్రి యందు వాళ్ళు మేల్కొని ఉంటాయో, యస్యాం, లేకుంటే ఏ స్థితి అని చెప్పుకుందాంలేండి. దేని యందు లోక వ్యవహారం అనేటువంటి దానిలో వాళ్ళు మేల్కొని ఉంటారు. భూతాని సా నిశ, అది రాత్రి వంటిది. ఎవరికి? పశ్యత మునేహే, అంటే చూస్తున్నటువంటి మునికి. అంటే వాడికి తెలిసింది వీడికి తెలియదు, వీడికి తెలిసింది వాడికి తెలియదు అని వాడు చూడడం. తెలియదని కాదు, చూడడం. ఉదాహరణకి ఆ మొట్టమొదటి ఏదో లోకల్ లౌకికమైనటువంటి ఎగ్జాంపుల్ కావాలంటే, మనకందరికి కూడా మ్యాథమెటిక్స్ అంటే చాలా భయం అనుకోండి. మనకు మ్యాథమెటిక్స్ అనేటువంటిది నిశ, రాత్రి లాంటిది. మనకంతా అయోమయంగా ఉంటుంది, ఏం తోస అక్కడ. ఆ ఈక్వేషన్స్ అవి ఇవి బుర్రలోకి ఎక్కవు. దాన్ని ఇంకొకడు ఎవరో ఎవరో ఉంటారు, సమ్ గుడ్ స్టూడెంట్ ఎవరో ఉంటారు, వాడికి అది అది చాలా బ్రైట్ గా కనిపిస్తూ ఉంటుంది అది. సో ఇది అన్ని ప్రాణులకు, మిగతా అందరికి ఏదైతే రాత్రిలాగా అయోమయంగా ఉందో, అది వాడికి చాలా జాగ్రత్తగా ఉంటుంది, చాలా బాగా కనిపిస్తున్నది. మనం ఏంటి, యస్యాం జాగ్రత్త భూతాన్ని, మనమందరం ఎక్కడ యాక్టివ్ గా ఉన్నాము? మనం ఏదో లోక వ్యవహారంలో యాక్టివ్ గా ఉన్నాము, ఏదో ల్యాండ్ డీల్స్ కావచ్చు, ఇంకేదో ఇంకేదో సముద్ర డీల్స్ కావచ్చు, ఇంకేదో స్టాక్ మార్కెట్ కావచ్చు, మరొకటి కావచ్చు, వీటన్నిటిలో మనం చాలా ఎక్స్పర్ట్స్. ప్రతి మారుమూలలో ఏ గ్రామంలో ఎక్కడ ఏ ఇన్సిడెంట్ జరిగింది, అక్కడ ఫలానా కేసులో అదేదో, ప్రపంచంలో ఉన్న వార్తలన్నీ మనకి ఇప్పుడు వస్తున్నాయి. అవన్నీ కూడా చూసి మనం అంతా మనం అందరం ప్రపంచాన్ని రన్ చేస్తున్నట్టు ఫీల్ అవుతుంటాం. ఎక్కడో ఏదో మారుమూలలో ఏదో జరిగితే వాడు న్యూస్ పేపర్ మీడియా వాడు దాన్ని ఇంకా వాయించి పడేస్తుంటాడు అనమాట, మారుమూలలో జరిగిన దాన్ని. అవన్నీ మనకు తెలుసు, బాగా తెలుసు. కానీ వాడికి అవన్నీ తెలిసి ఉండవు. ఎక్కడో ఫలానా మూలలో ఎక్కడో ఏదో రేపు జరిగిందో, లేక డెకాయిటీ జరిగిందో అంటే వాడికి తెలిసి ఉండదు. సో యస్యాం జాగ్రత్త భూతాన్ని, మనమందరం వీటన్నిటిలో రోజు ఇది చేస్తుంటాం. ఓ దాంట్లో ఏమైంది ఏమైంది అని రోజు కూడా కొంతమంది ఆ కేసులో ఏమైంది, ఈ కేసులో ఏమైంది అని చూస్తుంటారు. సో దేని యందు మిగతా వాళ్ళందరూ కూడా చాలా జాగరూకతతో ఉంటారు. సా నిశ, అలాంటిది పశ్యత్వం అనే ఆ మ్యాథమెటిక్స్ తెలిసినటువంటి వాడికి ఇవన్నీ తెలియదు. వాడు మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, వాడి ఇంటి అడ్రస్ కూడా మర్చిపోతాడు. ఐన్స్టైన్ ఆయన ఆయన ఇంటి నంబర్ కూడా, ఆయన ఇంటి ఇంటి డీటెయిల్స్ కూడా ఒకసారి మర్చిపోయేవాడట. ఇలా మనం వింటుంటాం అబ్సెంట్ మైండెడ్ ప్రొఫెసర్ అని. అలాగా ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పబోతున్నాడు? యా నిశా సర్వభూతానం అనే చోట మీరు రాసుకునేటువంటి రాసుకోవచ్చు, లేకుంటే ఇంకోసారి విని రాసుకోండి. యా నిశ, యా అనేది ఇక్కడ ఏమిటి? ఏ పరమార్థ తత్వం అయితే అని ఇక్కడ చెప్పబోతున్నటువంటి అర్థం అంటే, యా అనే దానిపైన మీరు రాసుకుంటే, ఏ పరమార్థ తత్వం నిశ అంటే రాత్రి వంటిదో, మిగతా అందరికీ కూడా రాత్రి వంటిది. ఏది పరమార్థ తత్వం అనేటువంటిది వాళ్ళకి బుర్రకెక్కదు. నిశ రాత్రి వంటిదో, సర్వభూతానాం అంటే అన్ని ప్రాణులకు, ఆత్మజ్ఞానం లేనటువంటి వాళ్ళందరికీ కూడా. తస్యాం అంటే దాని యందు, మిగతా వాళ్ళకి రాత్రి ఏదైతే ఉన్నది ఆత్మజ్ఞానం, అలాంటి ఆత్మజ్ఞానమందు, తస్యాం అంటే ఆత్మజ్ఞానమందు, జాగర్తి మేల్కొని ఉంటాడు, సంయమి జాగర్తి, బాగా సంయమి అయినటువంటి వాడు జాగర్తి మేల్కొని ఉంటాడు. యస్యాం జాగృతి భూతాని, వీళ్ళు దేనిలో జాగ్రత్త, దీనిలో అలర్ట్ గా ఉంటారు. యస్యాం అంటే ఏ లోక వ్యవహారంలో అని రాసుకోవచ్చు. యస్యాం ఏ లోక వ్యవహారం అనేటువంటి అజ్ఞానంలో అనండి, ఏ లోక వ్యవహారం అనేటువంటి అవిద్యలో, ఏ లోక వ్యవహారం అనేటువంటి అవిద్యలో, జాగ్రత్త భూతాని, భూతాని అన్ని ప్రాణులు, మిగతా వాళ్ళందరూ కూడా చాలా అలర్ట్ గా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు ఫలానా స్టాక్, ఫలానా ఇది షేర్ ఏ లెవెల్లో వచ్చింది, నిన్న ఎంత ఉండే, ఈ రోజు అమ్మాలనా రేపు అమ్మాలనా అని బోలెడంత రీసెర్చ్ చేస్తుంటారు. జాగ్రత్త భూతాని సా, సా అంటే ఏమిటి ఇక్కడ? ఆ నిశ, అది అది అక్కడికి సా అనే దానికి ఏం చెప్పుకోవచ్చు అంటే, ఆ లోక వ్యవహార జ్ఞానం అనుకోండి. ఆ లోక వ్యవహార జ్ఞానము నిశ, రాత్రి లాంటిది. నిశ అది రాత్రి లాంటిది. ఎవరికి? పశ్యత మునే, అంటే ఆత్మజ్ఞానాన్ని చూస్తున్నటువంటి మునికి, ఆత్మజ్ఞానాన్ని చూస్తున్నటువంటి మునికి అది రాత్రి వంటిది అని. అంటే ఆ, మామూలు మరి ప్రజలందరూ కూడా ఏంటి, ఆత్మజ్ఞాని దేన్నైతే చూస్తున్నాడో వీళ్ళు దాన్ని చూడలేరు. ఆయన ఏంటి, మిగతా వాళ్ళందరూ చూస్తున్న దాన్ని చూడడం, మిగతా వాళ్ళందరినీ చూస్తున్న దాన్ని చూడడం, అతను ఏదో బ్రహ్మస్వరూపంగా చూస్తుంటాడు. లోక వ్యవహారాన్ని అంతా కూడా ఆయన చేయాల్సినటువంటి దాన్ని ఒక నాటకంగా చూస్తుంటాడు. సో అలా ఉంటాడు అతను. అది ఇక్కడ విషయం. యా నిశ అంటే ఏ పరమార్థ తత్వం అయితే మిగతా ప్రాణులందరికీ కూడా రాత్రి వంటిదో, తస్యాం అలాంటి ఆత్మజ్ఞానముందు సంయమి జాగర్తి, సంయమి జ్ఞాని అయినటువంటి వాడు జాగర్తి, బాగా మెలకువగా ఉంటాడు, చాలా అలర్ట్ గా ఉంటాడు. అది ఒకటి. యస్యాం జాగ్రత్త భూతాన్ని, ఏ లోక వ్యవహారం అనేటువంటి అవిద్యలో,
భూతాని ఉంటాయో, భూతాని అంటే ప్రాణులన్నీ ఉంటాయో, భూతాని అంటే మనం కుక్క పిల్లి ఇవన్నీ తీసుకోకూడదు, మనుషులు ఇక్కడ. సా నిశ, అది రాత్రి లాంటిది. అంటే అది ఇది వాడికి పట్టదు, అది వాడికి దానిలోకి రాడు వీడు. పశ్యతో మునే, ఆత్మను చూస్తున్నటువంటి మునికి అదంతా చీకటిగా ఉంటుంది, అదంతా అంటే అది వాడి దాని జోలికి పోడు అనమాట. అది ఇక్కడ విషయం. సో ఇక్కడ సింపుల్ అర్థం ఇది. ఇక్కడ కొంచెం చిన్నగా మన దీనికి కొంచెం ఆ, కొంచెం జటిలంగానే ఉంది ఏది, భాష్యం. ఇది కొంచెం నీట్ గా చెప్పుకుందాం. యా నిశా రాత్రి సర్వపదార్థానాం అవివేకకరి या निशा रात्रिः सर्वपदार्थानाम् अविवेककरी తమస్వభావత్వాత్ तमस्वभावत्वात् సర్వేషాం భూతానాం సర్వభూతానాం सर्वेषां भूतानां सर्वभूतानां కిం తత్ किं तत् పరమార్థతత్వం స్థితప్రజ్ఞస్య విషయః. परमार्थतत्त्वं स्थितप्रज्ञस्य विषयः. స్థితప్రజ్ఞుడి యొక్క విషయం ఏంటంటే, ఈ స్థితప్రజ్ఞుడికి వాడికి తెలిసినటువంటిది పరమార్థ తత్వం, తెలుసుకున్నాడు అతను. అది ఇక్కడ భాష్యం మొదటి వాక్యానికి వస్తాము. యా నిశ రాత్రి, రాత్రి సర్వ పదార్థానాం ఆ రాత్రి ఎలాంటిది, సర్వ పదార్థానాం అవివేకకరి తమస్వభావత్వాత్. తమస్వభావత్వాత్ సర్వ పదార్థానాం అవివేకకరి అని మనం అన్వయం చేసుకోవచ్చు. తమస్వభావత్వాత్ అంటే తమస్సు అనేటువంటి దాని స్వభావము కావడం వల్ల, తమస్సు అంటే చీకటి, తమస్సు అనేటువంటిది చీకటి అజ్ఞానం రెంటికి కూడా వాడుకోవచ్చు, వాడతారు వేదాంతంలో అదే చెప్తారు. తమస్వభావత్వాత్, తమస్సు అనేటువంటి చీకటి అనేటువంటిది దాని స్వభావం కాబట్టి, సర్వ పదార్థానం అవివేకకరి. చీకట్లో లేస్తాం, చీకట్లో లేచి ఎక్కడ టేబుల్ ఎక్కడ ఉందో, స్టూల్ ఎక్కడ ఉందో తెలియదు, టీపాయ్ ఎక్కడ ఉందో తెలియదు, తొట్టుకొని పోవచ్చు ఏదో, అన్లెస్ దేర్ ఇస్ సమ్ డిమ్ లైట్. పూర్తి చీకటి ఉన్నది అనుకోండి, సింహ చీకటి ఉన్నది అనుకోండి, మనం తొట్టుబాటు పడుకుంటూ నడుస్తాం కదా. పదార్థానం అవివేకకరి. అవివేకం అంటే ఏంటి, వివేకం అంటే ఇది ఇక్కడ, ఇది ఫలానది, ఇది ఫలానది, ఇది టేబుల్, ఇది చేరు అనేటువంటి వివేకం ఉండదు అక్కడ. సో అలాగా తమస్వభావత్వాత్, రాత్రి ఎలాంటిది అని చెప్తున్నాడు. తమస్వభావత్వాత్ సర్వ పదార్థానాం అవివేకకరి. తమస్వభావం చీకటి స్వభావం కాబట్టి అన్ని అన్ని పదార్థాలన్నీ కూడా అవివేకకరి. అది ఎవరికి, సర్వేషాం భూతానాం సర్వభూతానాం, అందరు ప్రాణులకు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మెజారిటీ ఆఫ్ ది పీపుల్, 99% ఆఫ్ ది పీపుల్, వాళ్ళందరికీ కూడా ఆ విధంగా ఉంటుంది. సర్వభూతానం కిం తత్, ఏమిటది, పరమార్థతత్వం స్థిత ప్రజ్ఞస్య విషయ. అది సర్వ ప్రాణులకు రాత్రి అంటే ఏమిటయ్యా అంటే పరమార్థతత్వం. పరమార్థతత్వం అనేటువంటిది అన్ని ప్రాణులకు రాత్రి లాంటిది. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ మన లాంటి వాళ్ళకి, ఎవరికైతే చాలా మందికి మ్యాథమెటిక్స్ తెలిసిన వాళ్ళు మీలో ఉండొచ్చు, ఐఎమ్ సారీ, నాలాంటి వాళ్ళకి అనుకున్నాను. మ్యాథమెటిక్స్ లాంటిదో ఇంకేదో అస్ట్రానమీ లాంటిదో మామూలుగా అందరికీ ఏ విధంగా అది ఒక పెద్ద బ్రహ్మ పదార్థం అనిపిస్తుందో, అది అలాంటి వాళ్ళకు. సర్వేషాం భూతానాం, అది ఆ ఆత్మతత్వం అనేటువంటిది చాలా గజిబిజిగా ఉంటుంది, అదంతా అగోచరంగా ఉంటుంది. అది విషయం. తర్వాత నెక్స్ట్ లైన్ టైం ఉందా, అయిపోతూ వచ్చింది. అంటే ఇక్కడ మళ్ళీ ఒక చిన్న ఇది ఇస్తున్నాడు. ఏ విధంగా అయితే నాక్టర్నల్ యానిమల్స్, నక్తం చరాణం అని ఉంది, ఈ వాక్యం మళ్ళీ చదువుదాంలేండి. రాత్రి గుడ్ల గుబులు ఇవన్నీ ఉంటాయి. ఆ గుడ్ల గూబలకి మిగతా ప్రాణులందరికీ కూడా, మిగతా జనాలందరికీ కూడా పగలైనప్పటికీ కూడా దానికి రాత్రిలాగా అనిపిస్తూ ఉంటుంది. మిగతా జనాలందరికీ కూడా పగలైనప్పటికీ కూడా అది గుడ్లగూబకు రాత్రిలాగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా అంటే నక్తం చెరువులు కారివానికి, రక్తం చెరువులు అంటే రాత్రిలో ఆ, తిరిగేటువంటి జంతువులు అనుకోండి. అలా కాని వాడికి అది రాత్రిలాగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విధంగా ఈ అజ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఎవరు, అజ్ఞానంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా రాత్రిపూట గుడ్లగూబలు లాంటి వాళ్ళు అని అంత ఘాటుగా చెప్తున్నాడు ఈయన. సో అలాంటి వాళ్లకు నిశా ఇవ నిశ పరమార్థతత్వం, ఆ పరమార్థతత్వం అనేది రాత్రిలాగా ఉంటుందండి అంటున్నాడు. ఈ వాక్యాన్ని మళ్ళీ కూడా చదువుదాం, ఎందుకంటే ఈ భాష్యం అంతా కూడా మళ్ళీ చదవాలి. ఎందుకంటే కొంచెం కొద్దిగా అన్వయం, ఐడియా క్లియర్ గానే ఉంటుంది, అన్వయం ఆ పదాలని మనం బ్రాకెట్లు పెట్టుకొని 1 2 3 అని పెట్టుకుంటే మన మామూలుగా శ్లోకాలను మనం అన్వయం చేసేటప్పుడు ఆ శ్లోకాలకు రాస్తుంటారు. కశ్చిత్ కాంత విరహ గురుణ స్వాధికారాత్ ప్రమత్త అని ఉందనుకోండి, అక్కడ కశ్చిత్ అనేది ఇంకెక్కడికో, కశ్చిత్ అంటే సంవన్ అని, ఎవడో ఒకడు. కశ్చిత్ యక్ష అనేది ఎక్కడో ఉంటుంది అది. ఉదాహరణకి ఏదో సడన్ గా మేఘ సందేశం గుర్తొచ్చింది.
కాంతావిరహేణ గురుణా స్వాధికారాత్ ప్రమత్త కశ్చిద్ యక్ష అని మనం ఏదో ఒకటి రెండు మూడు నంబర్లు పెట్టేవాళ్ళు పూర్వకాలంలో శ్లోకానికి. అంటే 1 2 3 4 అర్థాలు పెట్టుకుంటే ఓహో దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అని. సో ఆ విధంగా ప్రోజుకు కూడా అప్పుడప్పుడు పెట్టుకుంటే మనకు ఆ అన్వయం సరిగ్గా తెలుస్తుందండి అది. సో ఎనీవే మనం నెక్స్ట్ క్లాస్ లో చూస్తాం. నెక్స్ట్ క్లాస్ ఉందా శ్రీనివాస్? బుధవారం? బుధవారం ఉంది, మళ్ళీ శుక్రవారం కూడా ఉంది సార్ ఇవాళ. ఓకే, గుడ్. ఓకే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు ఆచార్య.